అందరికీ నమస్కారం. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పార్క్ అండి. ఇది సుంకరమెట్టకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దట్టమైన అడవిలాగా ఉంటుంది. చాలా చల్లగా ఉంది. ఇక్కడ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా కూల్గా ఏసీలో ఉన్నట్టుందండి. దీనిని వుడెన్ బ్రిడ్జి అని అంటారు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఇక్కడ కాఫీ తోటలు, మిరియాల గింజలు విరివిగా ఉంటాయి. అన్ని కాఫీ చెట్లు ఉంటాయి. దట్టమైనటువంటి అడవి ప్రాంతము. ఇది అరకు చుట్టుపక్కల ప్రాంతానికి హైయెస్ట్ ప్రాంతం. ఇక్కడ ఈ చెక్కలతోటి మెట్లులాగా ఒక పెద్ద వంతెన నిర్మించారండి. దీనికి చాలా ఖర్చు పెట్టారు. ఇది ఇంతకుముందు ఈ ప్రాంతాన్ని కొండ ప్రాంతంగా ఉండి ఆ రాళ్ల మీద నడుస్తూ టూరిస్టులు నానా అవస్థలు పడేవాళ్ళు. అలా అవస్థ పడకుండా ఈ కొండని సులువుగా ఎక్కడానికి, చిన్నపిల్లలు సైతం చక్కగా జాగ్రత్తగా ఎక్కడానికి ఇలా స్టెప్స్ లాగా చెక్కలతో కట్టి కొంత దూరం మనం కొండ ఎక్కి ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలా అనుకూలంగా, చాలా అద్భుతంగా చేశారండి. ఇదిగోండి, అది మెయిన్ రోడ్డు. దీన్నే వుడెన్ బ్రిడ్జి అంటారు. ఇది కట్టి 1 సంవత్సరం అయింది, కానీ ఎక్కడానికి తిరగడానికి చాలా బాగుందండి. టికెట్ 50 రూపాయలుగా పెట్టారు. ఇది సుంకరమెట్ట అంటే అరకువేలికి ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది సుంకరమెట్ట అని. వైజాగ్ నుంచి మనం అరకు వెళ్ళే దారిలో ఉంటుంది. బొర్రా కేవ్స్ చూసిన తర్వాత దీన్ని కూడా దారిలోని రోడ్డు ప్రక్కనే ఉంటుంది. దీన్ని సందర్శించి దీన్ని కూడా చూసుకుని మనం అరకు వెళ్ళొచ్చండి. చాలా అద్భుతంగా కట్టారు. చూడండి, బ్రిడ్జి చూడడానికి ఎంత అందంగా ఉంది. చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చిందండి. ఇవన్నీ రాళ్ళు రప్పల్లో పైకి కొండ ఎక్కాలంటే చిన్నపిల్లలతో సహా చాలా కష్టమైనటువంటి ప్రాంతం ఇది. ఇది చక్కగా మెట్లుగా చక్కగా చెక్కతోటి చక్కగా కట్టారు. ఇది బాగా మనం కొండ మీదకెక్కి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మిరియాల చెట్లు, చక్కగా అడవి ప్రాంతాన్ని అడవిలో విహరిస్తున్నట్లుగా మంచి అనుభూతి కలుగుతుందండి. అరకు వచ్చినటువంటి వాళ్ళు ఈ వుడెన్ బ్రిడ్జి మర్చిపోకండి. బొర్రా కేవ్స్ నుంచి మీరు వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చాలామంది టూరిస్ట్స్ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం విందాం. హాయ్ ఫ్రెండ్స్, వుడెన్ బ్రిడ్జికి వచ్చాం. అరకు వైపు కాఫీ తోటలోకి వచ్చాం. వుడెన్ బ్రిడ్జిలో చూస్తాకి వచ్చాం. బాగానే ఉంది ప్రస్తుతానికి. అప్పుడులా లేదు, కానీ ఇప్పుడు అదే పాత అయిపోయిన వల్ల కొంచెం కలర్ఫుల్గా లేదు. రావచ్చు ఫ్రెండ్స్తో అందరితో తిరిగి రావడానికి రావచ్చు. ఇక్కడికి ఎంజాయ్ చేస్తాకి. ఏ ఊరి నుంచి వచ్చావు తమ్ముడు? విజయవాడ నుంచి అండి. విజయవాడ. ఏం పేరు నీ పేరు? సందీప్. ఎంతమంది వచ్చారు మీరు? మేము మొత్తం 5 వచ్చాం. మా వాళ్ళు కొంచెం 2 ముందు వెళ్ళిపోయాడు. ముగ్గురికి ఉన్నాం. ఏమేమి చూసారు ఇక్కడ అరకులో? అరకులో ఏం చూసామని కాఫీ తోటలు చూసాం. అరకు వెళ్ళాం. లంబసింగ్ కూడా వెళ్ళాం. లంబసింగ్ బాగుందా? లంబసింగ్ అసలు మాకంటే లంబసింగ్ అసలు ఏమీ లేదు. మ్యాప్లు చూపించేంత అయితే ఏమి లేదు. వనజంగి వెళ్ళండి. వనజంగిలో అది బాగానే ఉంది. కొండపైన ఇది వనజంగి అయితే బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది వుడెన్ బ్రిడ్జ్ అండి. చెక్కతో కట్టారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. చూడటానికి బాగానే ఉంది. ఏదో కొద్దిగా సరదాగా తిరగాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ మటుకు చాలా చల్లగా ఉంది. వాతావరణం వెరీ కూల్, చాలా బాగుంది. నా ఎదురుగుండా అడవి కనపడుతుంది. చూడండి, అడవి చాలా అద్భుతంగా ఉంది. ఎంత పెద్ద అడవిలాగా ఉంది, బాగుంది. ఫోటోషూట్కి మటుకు చాలా అదిరిపోతుంది. చుట్టూ అడవిలాగా ఉంది, చాలా బాగుంది. ఇది అరకు వచ్చినప్పుడు ఒక కొత్త రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనం పొందవచ్చు.
ఇక్కడతో బ్రిడ్జి ఎండ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడం మనం. ఇక్కడ చూడండి, ఆ బ్రిడ్జి, చెక్క బ్రిడ్జి దిగిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు చుట్టూ ఒక ప్లాట్ఫారం లాగా కట్టారు. మనం అక్కడికి స్టెప్స్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చోవచ్చు. దట్టమైనటువంటి అరణ్యంలో ఉన్నట్లుగా మనకు ఫీలింగ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇది చెట్ల యొక్క పేర్లు కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఈ చెట్టు చూడండి, సిల్వర్ చెట్టు అంటారు. దీని చుట్టూ ఒక పాదు ఉంది, అదే మిరియాల పాదు అండి. అసలు ఎంత హైట్ ఉందో చూడండి ఈ చెట్టు. ఇక్కడ అరకులో అన్ని చెట్లు కూడా ఇలాగే విపరీతమైనటువంటి హైట్గా పెద్ద స్తంభాల్లాగా పెరిగిపోతూ ఉంటాయి. దాదాపు ఒక 100 అడుగులు పైనే ఉండవచ్చు ఈ చెట్టు. చూడండి, ఈ చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా మిరియాల చెట్లు. ఈ కింద మనకి కనబడుతున్నవి అన్నీ కాఫీ చెట్లు అండి. ఇది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కాఫీ గింజలు విపరీతంగా వస్తాయి. ఆ కాఫీ గింజలు సేకరించి వారు అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఇవన్నీ చెట్టు చుట్టూ దట్టంగా ఉన్నటువంటి పాదులన్నీ కూడా మిరియాల చెట్లండి. ఆ మిరియాలు కూడా గుత్తులు గుత్తులు కింద కాస్తూ ఉంటాయి. అవి అక్కడ నుచ్చలు వేసుకొని ఎక్కుతూ ఉంటారు. ఈ చెట్టు చూడండి, సిల్వర్ చెట్టు. అసలు ఎంత ఎత్తు ఉందో. ఎక్కడ మధ్యలో చిన్న చిన్న కొమ్మలు ఏమి లేవండి. బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొమ్మలు వచ్చినాయి. దీన్ని సిల్వర్ చెట్టు అంటారు. వీటిని అగ్గిపుల్లలు తయారు చేయడానికి ఉపయోగిస్తారని చెప్తున్నారు. చూడండి, దట్టమైన అడవిలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నేను 1 గంట సమయంలో ఈ అడవిలో తిరుగుతుంటే చాలా చల్లగా ఏసీలో ఉన్నట్టు అనిపించిందండి. ఏమాత్రం చెమట పట్టలేదు. చాలా అద్భుతంగా ఉంది. ఇది టూరిస్టులకి చాలా బాగుందండి. నా ప్రక్కనే ఉన్నాయి చూడండి, అవి కాఫీ చెట్లు. ఇవన్నీ కూడా కాఫీ చెట్లు, సిల్వర్ చెట్లు, మిరియాల చెట్లు, మొత్తం 3 రకాల పంట ఇక్కడ వస్తూ ఉంటుందండి. ఇవన్నీ సేకరించి గవర్నమెంట్ వారికి అప్పచెప్తారు. ఇవ్వండి, కింద ఉన్నవన్నీ కూడా కాఫీ చెట్లు అండి. ఇవన్నీ జనవరి, ఫిబ్రవరి నెలలో కాఫీ గింజలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. అదంతా ప్రాసెస్ చేస్తారు, కాఫీ పొడి తయారు చేస్తారు. ఈ అరకు కాఫీ చాలా టేస్ట్గా ఉంటుందండి. క్రింద ఉన్నటువంటి షాపుల్లో కాఫీ తాగాను, చాలా బాగుంది. ఏంటమ్మా, పసుపా? ఎంత డబ్బా? ఓకే. ఈ ఊరేనా మీది? పసుపు మీరు తయారు చేస్తారా, కొంటారా? ఎలా తయారు చేస్తారు ఇది? మరి నీకు తెలీదా? మరి తెలుసుకోవాలి కదా.